నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయ సముదాయంలో వైద్య సేవలు వినియోగించుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సాయినగర్ తాండాల అగ్ని ప్రమాదం, మొక్కజొన్న పంట దగ్ధం. జిల్లా న్యాయ సముదాయంలో అందిస్తున్న వైద్య సేవను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి కోరారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్ర న్యాయ సముదాయంలో వైద్య సేవను ప్రారంభించారు. ప్రతిరోజు ఈ సేవలను కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బంది వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, మొదటి రెండో జూనియర్ సివిల్ జడ్జిలు భవిష్య, నిఖిత, స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నర్సయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ రాజేందర్, బారోషన్ అధ్యక్షుడు శుభకరణ్, వైద్యులు కాశీనాథ్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలెట్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో 58 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామంలో సహాయక వివో భవన నిర్మాణానికి, వర్క్ షెడ్ నిర్మాణానికి, ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రారంభ నిర్మాణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రామ్నాథ్, మండలాధ్యక్షుడు వెంకటరెడ్డి, రాజేందర్, రణధీర్, గ్రామ సమితి ఎర్రగోళ్ల ముత్తవతో పాటు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చోరుకు గురైన 100 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సుమారు 12 లక్షల విలువ ఫోన్లను మంగళవారం అప్పగించారు. ఇప్పటివరకు మొత్తం 2135 ఫోన్లు బాధితులకు అందించినట్లు ఎస్పీ డాక్టర్ జానక్ శర్మలు తెలిపారు. పోయిన ఫోన్లను సిఆర్ ఫోన్లో నమోదు చేస్తే తిరిగి పొందవచ్చని సూచించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వీరాలు చెందుతున్న పట్టణంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రంలో మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఒక్కరు శ్రీవల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసే అవకాశాన్ని ఆలయ కమిటీ కల్పించడంతో ప్రతి ఒక్కరు వినియోగించుకుని భక్తి ప్రపత్తులతో అభిషేకించారు. అలాగే కావడి, రథసేవలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్త అల్లుల మురళీధరెడ్డి, వినోదమ్మ, గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. చాట్ల సాయిగంధం గారు క్రికెట్ గమనిస్తులు అన్నదానానికి 500 రూపాయలు సమర్పించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న చేలు దగ్ధమైన ఘటన మంగళవారం సారంగపురంలోని సాయినగర్ తాండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సాయినగర్ తాండాకు చెందిన జాదవ్ గజాదుల యొక్క 4 ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట వేశాడు. విద్యుత్ తీగలు గాలికి ఒకదానికొకటి తాకుతూ మంటలు చెలరేగి మొక్కజొన్న పంట పండటంతో మొక్కజొన్నకు నిప్పంటుకుంది. అది గమనించిన చుట్టుపక్కల రైతులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 4 ఎకరాలు 1 ఎకరం మొక్కజొన్న పంట కాలిపోయి బూడిదయ్యింది. ఈ ప్రమాదంలో లక్షల మేర కాస్ట్ సంభవించిందని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించి బాధిత రైతులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేయడం పట్ల నిర్మల్ బీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తూ సన్మానించారు. జగిత్యాల ప్రజాశౌర సభకు వెళ్లిన నిర్మల్ నేతలు రామకిషన్ రెడ్డి, మారుగుండ రాము, జీవన్ రెడ్డి, కృష్ణారెడ్డి, సాయిరెడ్డి, జీవన్ రావులు మర్యాదపూర్వకంగా జీవన్ రెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియమితులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సారంగాపూర్ మండల కేంద్రం శ్రీ రేణుకామ్మ తెల్లమ్మ ఆలయాన్ని పారిశ్రామిక తల్లుల మురళిరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. గౌడగులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి అనంతరం సన్మానించారు. సర్పంచ్ కూరేరు భూమన్న, మాజీ సర్పంచ్ నర్సారెడ్డి, అడ్డిలి రాజు, మాజీ స్వర్ణ ప్రాచార్య ఓలాది నారాయణ రెడ్డి, మాజీ ఎంపీడీ పద్మావీరయ్య, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం మట్రాడ్లోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రానికి వచ్చే భక్తులకు డాక్టర్ ఉమేష్ గుప్తా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఉచిత మోకాల నొప్పులు నిర్వహించే శిబిరాన్ని నిర్వహించి పలు రోగులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వీరోదమ్మ, మురళీధరెడ్డి, కమిటీ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కావడి రథసేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అభిషేకించారు. అనంతరం అన్నదానం చేశారు. వేద పండితులు చంద్రశేఖర్ శర్మ, గురుమాత రాజేశ్వర దేవి, రాజవ్వ, వీరనారాయణ స్వామి, శరిగారం చిన్నయ్య, చింతపండు పోశెట్టి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అది ఎక్కడైతుందో అక్కడనే పెట్టేయండి. రథం ఇంతకుముందు ఎక్కడ ఉందో అక్కడనే పెట్టేయండి. దీర్ఘమాయస్తు శ్రీవల్లీ దేవసేనాధిపత్య సుబ్రహ్మణ్యేశ్వర దేవతా రథం అంటే ఎక్కడైతే రథోత్సవం ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇక్కడ ఆ మంగళవారం రథోత్సవం లోపల అందరూ కూడా పాల్గొని దేవుడి యొక్క ప్రసాదం స్వీకరించండి. మీరే కాకుండా 10 మందికి చెప్పి రండి. ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక గురువు గారు వారు దాదాపు 300 గుడులను కొత్తగా నిర్మించినటువంటి ఆలయాలని వారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేసినటువంటి గుడులు ఒక 300 వరకు. మరి ఈరోజు మనం ఇక్కడ పూజ చేస్తున్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా నవనాగులు, అష్టనాగులు, మరి ఇక్కడ లక్ష్మీ గణపతి, ఇక్కడ శనేశ్వర దేవాలయం, మన నవగ్రహ దేవాలయాలు. సో ఈ సముదాయాన్ని అంతా వారి చేతుల మీదుగా వారు ప్రతిష్టాపన చేసినటువంటి పూజ్య గురువులు వారు తెలంగాణ జిల్లాలోనే అత్యంత మనకి ప్రముఖమైనటువంటి వేద పండితుడు. మరి అటువంటి వేద పండితుడు ఈరోజు శంకర జయంతి నాడు మనకి వచ్చినటువంటి భక్తులందరికీ వారి ప్రవచనాలు ఇచ్చి మనందరి అదృష్టం మరి శంకరుడి యొక్క ఘనతను మనందరికీ. జిల్లాలో ఇసుక అక్రమంగా చేయడం నేరమని తెలిసినా మరోవైపు అక్రమ ఇసుక వ్యాపారులు వాగులుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా తాంసా గ్రామం వద్ద గల స్వర్ణభవన్ నుంచి అక్రమంగా ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తున్నారు. మన ఇసుక వాహనం యాప్ ద్వారా అధికారికంగా తరలించాల్సిన ఇసుకను అక్రమంగా తరలిస్తూ కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు సైతం అక్రమ ఇసుక రవాణాపై పర్యవేక్షించకపోవడంతో ఇసుక అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాలుగా జరుగుతుంది అంటున్నారు. తక్షణమే ఈ రవాణాపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయ సముదాయంలో వైద్య సేవలు వినియోగించుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సాయినగర్ తాండాల అగ్ని ప్రమాదం, మొక్కజొన్న పంట దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.